అండి ఇడ్లీలు ఏ విధంగా వేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ సాయిగుళ్ళు తీసుకొని 5 గంటల ముందే నానబెట్టుకోవాలి. ఈ పిండి రుబ్బుకొని 1 గంట ముందు ఇడ్లీ రవ్వ నానబెట్టుకుంటే సరిపోతుంది. సాయిగుళ్ళు బాగా నానిన తర్వాత గ్రైండర్లో అయితే వేసేసుకొని సాఫ్ట్గా అయితే రుబ్బుకోవాలండి. సాఫ్ట్నెస్ వచ్చిన తర్వాత వేరొక గిన్నెలో అయితే మార్చుకోవాలి. ఈలోపు మనం నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ అనేది నీళ్ళు లేకుండా గట్టిగా పిండేసుకొని మనం పక్క పెట్టుకున్న పిండిలో అయితే వేసుకొని రెండింటిని బాగా అనేది మిక్స్ చేసుకొని మూత అనేది పెట్టేసుకొని మార్నింగ్ అయితే మనకి పిండి అయితే మంచిగా పులుస్తుంది అనమాట. చూడండి మీగా తెలుస్తుంది ఏ విధంగా పులిసిద్దాం. సో ఈ విధంగా పులిసిన పిండిలో కొద్దిగా ఉప్పు కొద్దిగా నీరు వేసుకొని మంచిగా లూజ్ కంటెస్టెంట్ వచ్చే వరకు కలుపుకొని ఇడ్లీ రేకులు అయితే వేసుకోవాలండి. సో ఇడ్లీ రేకులు వేసుకున్నాక ఇడ్లీ పాత్ర అనేది స్టవ్ మీద పెట్టేసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ రేకులు పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మనం చూస్తే మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఫుల్ వీడియో ఛానల్లో ఉంది.